ఏంటి అలా చూస్తున్నారు? చికెన్ తందూరి ఎలా చేసామో చూపించాలా? అయితే మీరు మాత్రం వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసండి. మేము పడ్డ కష్టాలు అంటే మీకు క్లియర్గా చూపించేస్తా ఈ ఒక రీల్లో. చూసారుగా, మంచి ఎండలో బాగా దూరంగా ఒక మంచి పొలంలో ఎవరు లేని ప్రదేశంలో ముగ్గురు ఉన్నాం. దారిలో పోతూ పోతూ ఒక మంచి పాక తగిలింది. ఆ పాకలో బోల్డెన్ కొండలు ఉన్నాయి. సర్లే ఎందుకని చెప్పి ఒక కొండ కూడా వేస్తాం. కొండ అయితే బయట చూడడం చాలా బాగుంది, లోపలే పరమ దరిద్రంగా ఉంది. అందుకనే క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాం. ఈ లోపు మా వాడు అట్టు తోటలోకి వెళ్ళి 2 అట్టాకులు కూడా సైడ్ వేసుకు వచ్చాడు. సర్లే, మనకు కావాల్సిన పనిముట్లు వచ్చాయి కదా, మరి స్టార్ట్ చేయాలి కదా. కాకపోతే ఎలా చేయాలో మనకైతే తెలియదు. నచ్చినట్టు చేద్దామని, ఎలాగ మనం తినేదే కదని చెప్పి మన దగ్గర ఉన్న సామాన్లన్నీ ఒకటే ఆర్డర్లో పెట్టేసాం. ఈ లోపు తెచ్చుకున్న కోడి బయటికి తీసేసి దానికి బాగా మసాలా పెడదాన్ని మిక్సింగ్ చేస్తున్నాను. ఈ లోపు మా ఓడు చూశారు కదా పొయ్యి ఎలా తీస్తున్నాడు. మా ఓడు పొయ్యి కానీ తీసాడు అనుకో, తందూరి కోడి చిందిలేస్తుంటుంది. మనమైతే మిక్సింగ్ ప్రాసెస్లో ఉన్నాం, ఎందుకంటే మనం మిక్సింగ్ బాగా చేస్తాం. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను. మీరు దాన్ని చూసి ఏ కొంగో లేకపోతే కాక అనుకున్నారు కనుక, అది మాత్రం ఖచ్చితంగా కోడే. ఇక్కడ చూశారు కదా, మా ఓడు అప్పుడు ఈ పొయ్యి మీద కొండెట్టి కొండలో నెయ్యి వేసి శుభ్రంగా పామేస్తున్నాడు. మనం ఈలోపు మొత్తం రెడీ చేసేస్తున్నాము. మన మిక్సింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక మరేం లేదు, కోడిని అలా తీసుకెళ్ళి మనం పొయ్యి మీద పెట్టిన కొండలో పెట్టడమే. ఈ కొండలో పెట్టే లోపల ఫైర్ ఎక్కువైపోయి కొండ బొక్కడిపోయింది అయ్యా. మరి ఇంకేం చేయాలో బుర్ర పని చేయలేదు మాకు. అందుకనే మనం తెచ్చిన డరిటాకులు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఇంకా దొంగతనం చేసాం కదా, అది పెడుతున్నాం. అప్పుడు కోడిని అయితే అరిటాకులో బాగానే పెట్టాం. మా ఊళ్ళో మంట ఎట్టంటారు అంటే, చుట్టుపక్కల మట్లని పట్టుకొచ్చి భోగిమంట అడిగినారు. ఈ భోగిమంటలో కోడి చూశారు కదా, బొగ్గు అయిపోయింది. ఫైనల్లీ మంటలో పడిన బొగ్గుని బయట తీసాం కదా అని అనుకుంటున్నారా? అస్సలు కాదు, కోడిని బయట తీసాం కదా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి భయ్యా, దీని టేస్ట్ ఉంది. ఒక్కసారి కానీ మీరు టేస్ట్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ తెలుసా. చూడడానికి కాదు, దాన్ని తిని చూస్తే తెలుస్తుంది దాని అవ్వరం ఏంటన్నది.